లడ్డులో నెయ్యి కల్తీ దోషులకు కఠిన శిక్ష పడాలి. హీరో సుమన్. ప్రముఖ సినీ నటుడు సుమన్ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డులో నెయ్యి కల్తీ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డు ప్రసాదం కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని, అలాంటి పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేయడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనలో బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యల్ని చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈ లడ్డు విషయం గురించి చాలా విషయాలు న్యూస్ జరుగుతుంది పోతుంది. నేనేం చెప్తానంటే దీనికి ఒక మంచి కమిటీని పెట్టండి, అంటే ఒక సిన్సియర్ కమిటీని పెట్టండి. దీని గురించి కరెక్ట్గా తెలుసుకొని ఊరికే ఆరోపణ చేయడం, మళ్ళీ అది కాదు ఇది అని చెప్పడం అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే ఆయనకి శిక్షించాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం లోపల వాళ్ళకి ఎంట్రన్స్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. ఎందుకంటే ఇది ఎంతో దూరం. నేను నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు తిరుపతి లడ్డు గురించి అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఈ ఒక దేవస్థానం ఏంటంటే కాశ్మీర్ కన్యాకుమారి వరకు వస్తున్నారు. సో వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఏంటి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇలా జరుగుతుందా అంటున్నారు. నేను లేదు అలా కాదండి, దీనికి ఒక కమిటీ వేసారు, అన్ని వేసారు, అలా ఏం జరగలేదు, ఎక్కువ కొంచెం ప్రచారం జరిగిందని చెప్పి నేను చెప్పాను. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఓ సిన్సియర్ కమిటీ పెట్టండి, ఒక మంచి ఇన్వెస్టిగేషన్ టీం పెట్టండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మటుకు వాళ్ళు ఎవరైనా సరే ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళని సస్పెండ్ చేయాలి. మళ్ళీ వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అడుగు పెట్టకూడదు. థ్యాంక్ యూ.